మరో 10 రోజులు బరువుగా గడిచిపోయాయి. మరనాడే నూకాలమ్మ పండుగ. పల్లె జనానికి అప్పుడే రామం చావు పాతబడుతోంది. జనం తండోపతండాలుగా ఊళ్ళ ఊళ్ళ నుంచి వచ్చి దిగుతున్నారు. ఎక్కడ చూసినా సంబరాలు, వేడుకలు, డప్పులు, వేషాలు. కోలాహలంగా ఉంది పాలెం. రాజు చాలా గంభీరంగా మారిపోయాడు. అవి ఇవి చూపిస్తూ దిగులుగా ఉన్న కన్నా మనసు కాస్త మళ్ళించి ఎక్కడెక్కడో తిరిగి ఇల్లు చేరుకుంది మంగళ. రాజు అక్కడక్కడా పడున్న తన గుడ్డలు తీసి పెట్టెలో కుక్కుకుంటున్నాడు. బిత్రపోయి చూస్తూ అదేంటి ప్రయాణమా అని అడిగింది ఉండబట్లేక. అవును, ముక్తసరిగా అన్నాడు రాజు. ఎక్కడికి? వెలవెలబోతూ ప్రశ్నించింది. ఎక్కడికైనా సరే కాస్త మనసుకి ప్రశాంతత చిక్కుతుందేమోనని. ఎప్పుడు తిరిగొస్తావ్? జారిపోతున్న శక్తిని కూడదీసుకుని మామూలుగా అడగడానికి ప్రయత్నించింది మంగళ. చెప్పలేను. ఎక్కడికి వెళతాడో తెలీదు. ఎన్నాళ్ళుంటాడో తెలీదు. ఎప్పుడొస్తాడో తెలీదు. రాజు మాటలు మంగళలో అసహనాన్ని రేకెత్తిస్తుంటే తొందరపడి ఏమీ అనొద్దు అన్నట్టు లోనుండి గౌరీ సైగ చేస్తోంది. మంగళకు మనసులోంచి దుఃఖం పొంగుకొస్తోంది. ఎలాగో ఒకలా బ్రతిమాలో బోధపరిచో అతని ప్రయాణం ఆపు చేయించాలనుంది. ఎన్నెన్నో విధాలుగా ఊహించుకున్న ఊహలన్నీ వెనక్కిపోయి రాజు ముఖం చూస్తూ చివరికి ఇలా అంది. సరే వెళ్ళు. కానీ ఎక్కడున్నా సరే మీ అన్నయ్యతో పాటు మేమంతా కూడా చచ్చిపోలేదని గుర్తించుకో చాలు. ఎంత దుఃఖాన్ని అణిచిపెట్టుకుని మంగళ అలా నొక్కి నొక్కి అంటుందో రాజుకు తెలుసు. కానీ తనను తాను ఓదార్చుకోలేని వాడు ఇంకెవరిని ఓదార్చగలడు? బండికింకా చాలా టైం ఉంది. ఎప్పుడు పట్నం వెళ్ళినా అన్న బండి తోలుతుంటే దారంతా వసపెట్టలా వాగుతూ చీకు చింత లేకుండా హాయిగా వెళ్ళేవాడు. ఈసారి ఎవరున్నారు? గతాన్ని తవ్వుకుంటూ ఏదో పనున్నట్టు హడావిడిగా అటు ఇటూ తిరుగుతూ కాలాపహరణం చేస్తున్నాడు రాజు. మంగళ నెమ్మదిగా వీధిలోకి జారుకుంది. వెళ్ళడం వెళ్ళడం తిన్నగా చౌదరి గారింటికి వెళ్ళింది. చౌదరి అప్పుడే ఓ కునుకు తీసి లేచి వాలు కుర్చీలో పడుకుని చుట్ట నిషాలో ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాడు. మువ్వలు పట్టి గల్గల్మనిపించుకుంటూ ఎదురుగా వచ్చి తలంచుకుని నిలబడింది మంగళ. ఆ పిల్ల అలా మాట్లాడకుండా నిల్చుంటే ఏదో విశేషం ఉండుంటుందని చౌదరికి అనుమానమే. ఏంటిలా వచ్చావు? మెల్లగా కదలేశాడు. వసుమతి ఎప్పుడొస్తుంది? వసుమతితో ఏదో అర్జెంటు పనున్నట్టుగా అడిగింది మంగళ. వస్తుందిలే నెల్లాళ్లలో. ఆ పిల్ల ఆంతర్యం కనిపెట్టాలని చూస్తున్నాడతను. గోవిందో? వాడు దగ్గరలోనే రావాలి మరి. వాడికి బోల్డు సంబంధాలొస్తున్నాయి. తొందరలో ఏదో ఒకటి స్థిరం చేసేసి ముడుముళ్ళు వెయ్యాలి. చౌదరి మంగళని కనిపెట్టడం మరిచిపోయి ఏవో మాటల్లో పడ్డాడు. నాకు అర్జెంటుగా 2 కాదు 300 కావాలి. పుట్టుకున్న మంగళ అలా అడుగుతుందనుకోలేదు చౌదరి. ఏదో విశేషం ఉంటుందన్న అతని అనుమానం నిజమైంది. హఠాత్తుగా ఇంత డబ్బెందుకు చెప్పమా? అడిగితే ఈ పిల్ల అంత సులువుగా చెప్తుంది కనుకనా? ఇప్పటికీ ఇంటి మీద పుచ్చుకున్న డబ్బేం చేసిందో చెప్పిందా? మీదు మిక్కిలి గట్టిగా అడిగితే వసుమతొచ్చి తప్పంతా తనదే అన్నట్టు మాట్లాడుతోంది. 4 డబ్బులు కూడా వెనకుంటే తోచదు కాబోలే పిల్లకి. తనకేం అవి కూడా అయిపోని అప్పుడు చెప్పొచ్చు దాని పని అనుకుంటూ మాట్లాడకుండా వెళ్ళి 300 తెచ్చిచ్చేశాడు. అది తన డబ్బు కాగాక చౌదరి ఇస్తున్నట్టు కృతజ్ఞతగా అందుకొని ఉలుకు పలుకు లేకుండా వెళ్ళిపోతున్నందుకు క్షమించమన్నట్టుగా చూస్తూ గేటు తీసుకునొచ్చేసింది మంగళ. ఎందుకు ఏంటి అన్న ప్రశ్నలు వేయకుండా తెచ్చి ఇచ్చేసినందుకే ఆ చూపని చౌదరికి తెలుసు. రాజు ప్రయాణమవుతున్న సంగతి పసిగట్టి ఇరుగు పొరుగు చేరి రకరకాల ప్రశ్నలతో వేధిస్తున్నారతన్ని. మంగళ వెనక తోవకుండా లోను ప్రవేశించి అటు ఇటు చూసి రాజు పెట్టె తెరిచి హడావిడిగా ఆ డబ్బు బట్టలడుగున పడేసి పెట్టె మూసేసి పరుగుతో బయటపడింది. అయితే జాలిగా ఓ 2 కళ్ళు అదంతా గమనిస్తున్నాయని తెలిసేసరికి కలవరపడిపోతూ అబ్బే రాజు బట్టలు ఏదో చెప్పబోయింది. గౌరీ భారంగా నిట్టూర్చింది. ఆహా ఎంతో లేదులే. దాచలేక చూచాయిగా అంది. దాని విలువ చెప్పతరం కాంది మంగళ. రాజు వట్టి పిచ్చివాడు. ఆ సంగతి గ్రహించలేక ఎక్కడెక్కడో మనశ్శాంతి లభిస్తుందని వెళుతున్నాడు అని గౌరంటుంటే అక్కడ నిల్చోలేకపోయింది మంగళ. రాజుబాబో బేగిరా మరి అని బయటనుండి బండితోలే వెంకన్న కేకలేస్తున్నాడు. రాజు గౌరితో చెప్పి వెళ్లాలని లోనికొచ్చాడు. మంగళ కూడా అక్కడే ఉంది. రాజు తనతో వెళ్లే ముందు ఏం మాట్లాడతాడోనని ఆత్రంగా ఎదురుచూస్తూ రాజు దగ్గరగా వచ్చింది. కాస్త తరచుగా వచ్చిపోతుండు మంగళ అన్నాడు. బిక్కుముఖం పెట్టుకుని నిల్చుండిపోయింది మంగళ. అన్నం మర్చిపోయింది. వచ్చిపోమంటాడేమిటి? ఎక్కడికి పోవడం? రాజు వచ్చిన దగ్గర నుంచి మంగళ అక్కడే ఉండడమే చూస్తున్నాడు. అయితే గౌరికి కన్నాకి కాస్త సాయం వచ్చుంటుందనుకున్నాడు తప్ప ఇల్లు వాకిలిపోయి నిలవ నేళ్లేక అలా వచ్చిందని అతను అనుకోలేదు. ఎవరూ అతనికి ప్రత్యేకించి ఆ విషయాన్ని చెప్పేంత సమయమూ కాదది. పరిస్థితంతా అవగాహనైన గౌరీ వెళ్ళొస్తా వదినా అని రాజంటుంటే దుఃఖాన్ని దిగమింగుకుంటూ
మీ అన్నయ్య ఉత్తరానికి జవాబు రాసావా అని అడిగింది. రాజు మౌనంగా కాసేపు ఊరుకున్నాడు. మంగళ గుండెలు దడదడా కొట్టుకున్నాయి. రాశాను, సవ్యంగానే రాశాను, కానీ కాలమే వక్రించింది. నన్నేం చేయమంటావ్ అనేసి వెళ్ళిపోయాడు. ఆ మాట మంగళకు కొండంత ధైర్యాన్నిచ్చింది. సవ్యంగానే రాశాను అన్న ఒక్క ముక్కతో కోటి కోరికలు మొలకెత్తాయి. రాజు అలా వెళ్ళిపోతున్నందుకు నువ్వేమీ దిగులు పడనక్కర్లేదు అన్నట్టుగా గౌరి చూపులతోనే మంగళకు మరింత ధైర్యాన్నిచ్చింది. రంగరంగ వైభవంగా అమ్మవారి పండుగలు మూశాయి. ఆవిడ సత్తాని వేనోళ్ల చాటుకుంటూ దానిలో రామం చావును కూడా ఒక మహిమగా మార్చి చెప్పుకుంటూ ఎక్కడి వాళ్ళక్కడ తరలిపోయారు. తిరిగి పాలెం ఎప్పటి వాతావరణంలో పడింది. ఒకనాటి అర్ధరాత్రి వేళ ఎంత దొర్లినా మంగళకు నిద్ర పట్టలేదు. బయటకు ఏడవలేని వాళ్ల బాధ మరింత వర్ణనాతీతంగా ఉంటుంది. కన్నా, గౌరీ నిద్రలో ఉన్నారు. నెమ్మదిగా లేచి బయటకొచ్చింది. సన్నని మసక వెన్నెట్లో ఆమె కాళ్ళు అలా ఎటో సాగిపోతున్నాయి. మెదడుని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సందేహాలు ఆమెను ఉద్రేకపరుస్తున్నాయి. ఓడలమర్రి దాటి నూకాలమ్మ గుడి ముందుకొచ్చి ముఖాముఖి ప్రత్యర్థితో దెబ్బలాటకు సిద్ధమైనట్టుగా చూసింది. చిన్న రెక్క తలుపులో నుండి అమ్మవారి ముఖం స్పష్టంగా కనిపిస్తోంది. అమ్మవారిని ఎన్నో ప్రశ్నలు వేసింది. ఒక్కదానికి సమాధానం రాలేదు. ఎన్నో సందేహాలు వెలుగుచ్చింది. ఒక్క మాట మనసుని చల్లబరచలేదు. ఎంతో విలపించింది. ఒక్క ఓదార్పు లేదు. చివరికి విసిగి విసిగి నోటికి తోచిన మాటల్లా అంది. ఒక్క ఎదిరింపు లేదు. నీకే ప్రాణముంటే ఈ పాటికి తలుపులు విరగ్గొట్టి ఏదో కసిగా పలుకుతూ చిన్న రెక్క తలుపులోంచి సూటిగా విగ్రహంకేసి చూసింది. విగ్రహం మొహంలో సాత్విక భావం తొణికిసలాడుతోంది. సన్నని మందహాసంతో అమాయకంగా చూస్తున్నట్టుంది అమ్మవారు. దీర్ఘాలోచనలో మునిగింది మంగళ. ఈ మనుషులకెందుకో నువ్వంటే ఇంత కసి. ఏ అనర్థం జరిగినా నీ మీదకు తోసేస్తారు. నీకు బొత్తిగా నోట్లో నాలిక లేదులా ఉంది. ఎంత మెత్తగా ఉంటే ఈ మనుషులతో చాలా ప్రమాదం. పూజలందుకోవడమే గొప్ప అనుకుంటున్నావు కాబోలు. ఎలాంటి మనసుతో చేస్తున్నారా పూజ అన్న సంగతి నీకు పట్టినట్లేదు. వస్తా అంటూ వెనుతిరిగింది. దూరాన సర్వమంగళాదేవి గుడి ముందు పొన్న చెట్టు నీడలో లీలగా 2 ఆకారాలు కదిలాయి. ఎందుకో చిన్న భయం మొలకెత్తింది మంగళకు. దడదడ 4 అడుగులు వెయ్యబోయి ఏదో కాలికి తగులుకుని ముందుకు పడింది. ఆ శబ్దానికి ఆ ఆకారాలు కదలిక లేకుండా నిలిచిపోయాయి. గుండెలు చిక్కబట్టుకుని లేచి ఒక్కొక్క అడుగే వేస్తోంది మంగళ. ఆ ఆకారాలు కాలి సత్తు కొద్దీ పరుగులంకించుకుంటున్నాయి. ఓరి నీ ముఖం తగలయ్యా! తేలిగ్గా నిట్టూర్చి తనకు కలిగిన భయానికి తనే చిన్నగా నవ్వుకొంది. ఒరే రంగనాథం, నీకెంత భయం భక్తులరా పాపం అమ్మవారంటే. ఆ గుడి ముందరే అవినీతికి దిగబడ్డ నీలాంటి వెధవ భక్తుల్ని పాపం ఆవిడెలా భరిస్తుందో కాని కసిగా అనుకుంటూ ఇల్లు చేరుకుంది మంగళ. గౌరి మంచం మీద పడుకునే 2 కళ్ళు తెరుచుకుని చూస్తోంది. నూరుపిళ్ల రోజులు దగ్గరవుతున్నాయి. ఎక్కడ చూసినా పొలాలు దున్నేసి అరకలు తోలుతున్నారు. ఎన్నాళ్ళనుంచో రామం పొలాన్ని ఎలా కబళించాలా అనే యోచనలో ఉన్న రంగనాథం రకరకాల ఎత్తులు వేయబోతుంటే ఈ సంవత్సరం తిండి గింజలు ఎలా వస్తాయని గౌరి దిగులు నిండిన కళ్ళతో చూస్తుంటే ఏం పర్వాలేదు, నేనున్నాను అని హామీ ఇచ్చాడు చౌదరి. నీ అవ్వరం నాకేం నచ్చట్లేదు చౌదరి. ఈ లెక్కన ఊళ్ళో దిక్కుమాలిపోయిన దెబ్బలని సాగు చేయించుకుంటా పోతే మనం ఆరిపోవలసిందే అని ఆప్యాయంగా ఆత్మీయతగా ఓ చిన్న పొడి వేసి చూశాడు మునసబు రంగనాథం. పోన్లేవయ్యా రంగనాథం, ఏటేటా పొలం గట్లు జరిపేసుకుని ఆస్తితో పాటు పాపం పెంచుకుని ఆరిపోయే కంటే ఇది నైవేగా. రంగనాథానికి నవ్వుతూనే ఓ చురకంటించాడు చౌదరి. గట్లు జరిపేయడంలో రంగనాథం ఎంత ఘటికుడో చౌదరికి తెలుసు. సంభాషణ తప్పుదోవ తొక్కుతుందని గ్రహించిన రంగనాథం కార్యార్థిగా రావడం చేత తను నవ్వేస్తూ అవునవునులే, ఓ మంచి పని చేయడం మనకి మంచిదే కదా అనేశాడు. మొండి కత్తిలాంటి రంగనాథం అంత మెత్తగా మాట్లాడడం చౌదరికి ఆశ్చర్యం కలిగించిన వెంటనే రంగనాథం అన్న మాటతో ఆ ఆశ్చర్యం అనుమానం తీరిపోయాయి. చూడు చౌదరి, ఒక్క ఊరి వాళ్ళం, స్నేహితులం, వియ్యంకులం కూడా అయితే బాగుంటుందని నా అభిలాష. ఇక పిల్లలంటావా, కొత్తగా ఒకళ్ళొకళ్ళు చూసుకునే అవసరమే లేదు. చిన్నప్పటి నుంచి చెయ్యి చెయ్యి కలుపుకుని ఆడుకున్నవాళ్ళు. మా సుబ్బన్న నా మాట కాదండు, వసుమతి కూడా నీ మాట కాదందనుకో అంటూ అసలు విషయం బయటపెట్టాడు రంగనాథం. చౌదరి కనుబొమ్మలు ముడిపడ్డాయి. సుబ్బన్న చెడు తిరుగుళ్లన్నీ తన నోటితోనే చెప్తూ అసహించుకునే వసుమతి అతన్ని పెళ్లాడుతుందా? చౌదరి స్నేహపూర్వకంగా రంగనాథం భుజం చెరిచాడు. నాకు సంతోషమేనోయ్, కానీ పిల్లల ఇష్టాయిష్టాలు కూడా మనమే కదా చూడాలి. మా వసుకు ఆ ఉద్దేశం ఉందనుకో నేను. కోన్లేదు, ఆ విషయం మరిచిపోయి మనం ఎన్నడూ ఇలా స్నేహితులుగానే ఉందాం అనేసరికి రంగనాథానికి తల తీసేసినంత పనైంది. చేసేది లేక గుటకలు మింగి కాసేపు ఊరుకుని అవునవునులే, నువ్వన్నది నిజమే. ఏదో పెద్దవాణ్ణనుకుని పెత్తనం చెలాయించబోతున్నాను గాని
మా సుబ్బను మాత్రం తీరా చెప్తే ఏమంటాడో నాకు మాత్రమేం తెలుసు అని చిన్న లౌక్యం చేశాడు. తర్వాత అతని మెదడు మట్టుకు పనిచేస్తూనే ఉంది. చౌదరిని ఎక్కడ పట్టుకుని ఓ నొక్కు నొక్కడమా అని. రంగనాథం వెళ్ళాక కూడా చౌదరి ఆలోచనలోనే ఉన్నాడు. వసుమతి చెయ్యి చెయ్యి కలిపి చిన్నప్పుడు చాలా మందితో ఆడుకుంది. దానిలో రాజు కూడా ఉన్నాడు. రాజు చదువుకున్నవాడు, బుద్ధిమంతుడు, మంచి మర్యాద కోసం ప్రాణమిచ్చే రకం. అలాంటప్పుడు ఎవరో ముక్కు ముఖం తెలియని వాడికిచ్చి వసుమతిని కట్టబెట్టే బదులు రాజుకి ఎందుకు ఇవ్వకూడదు? ఆ ఆలోచన రావడమే తడువు తిన్నగా గౌరి దగ్గరకు వెళ్ళి ఆ మాట ఈ మాట చెప్పి తన అభిప్రాయాన్ని ఇది అని కాకుండా రాజు పెళ్లి మాట ఏమిటి అని ఊరుకున్నాడు. తూచాయిగా అతని అంతరంగం గ్రహించిన గౌరి ఇక దాచి లాభం లేదని స్పష్టంగానే చెప్పింది. రాజు మంగళని చేసుకుంటాడు అని. చౌదరికి ఆశ్చర్యానికి అంతులేకపోయింది. అతనిలో లేస మాత్రపు ఈర్ష కూడా కలగకపోగా ఆనందంతో తలమునకలయ్యాడు. ఏంటి, మన మంగళని రాజు చేసుకుంటాడా? నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నా కూతురి పెళ్ళైన కంటే నాకెక్కువ సంతోషంగా ఉంది. రాజు నాలుడే అంటుంటే అతని కనుకొలుకుల్లో నీరు నిలిచింది. నాలుడే అండంలో అతనుకున్న కోరిక పూర్తిగా బయటపడింది. అతని వ్యక్తిత్వానికి చెయ్యెత్తి దండం పెట్టకుండా ఉండలేకపోయింది గౌరి. చూసావా మంగళ, ఆయన ఎంత గొప్ప మనిషో అని గౌరి జరిగిన సంగతి చెప్తుంటే మంగళ ముఖం బేకరముద్ర దాల్చింది. నిజమే గౌరీ, ఆయన అనుకున్నదే సవ్యంగా ఉంది. రాజుకి వసుమతే మంచి జోడి. ఇద్దరూ చదువుకున్న వాళ్ళు, నాగరికంగా ఉంటారు. నేను చదువు సంధ్యలేని పల్లెటూరు ముద్దుని అంది. చదువంటే పుస్తకాలని, నాగరికత అంటే పట్టణాల్లో మసలడమని అనుకునేంత బుద్ధిహీనుడు కాదు మంగళరాజు. పోనీ రాజుతో నీకింత చనువుంది కదా, నువ్వే అడిగేలేకపోయావా ముఖాముఖి? ఏం, నేనెందుకు అడగాలి? నిన్నే పెళ్ళాడబోతున్నానని నాతో ఏం చెప్పాడా? బిరుసుగా అంది మంగళ. ఇదంతా చూడబోతే రామంబావ ముచ్చట నీ ముచ్చట్లాగే ఉంది తప్ప. మాట పూర్తి కాకుండానే మంగళ చెవి పట్టుకుంది గౌరీ. అది గది, అలా చెప్పు మరి. ఇప్పుడు తెలిసిందిగా పల్లెటూరి ముద్దులెవరో. మా పల్లెటూరు అబ్బాయిని పెళ్ళాడతావా సర్వమంగళాదేవి అంటూ గౌరీ కిలకలా నవ్వింది. ఎన్నాళ్ల తర్వాతనో గౌరీ ముఖం మీద నవ్వు కనిపించింది. మంగళ ఆనందంతో మైమరిచిపోయింది. అప్పుడే గుమ్మం దాటబోతున్న ఆదిలక్ష్మి బృందం లోపల నుంచి నవ్వులు వినిపిస్తుంటే ఏదో కోడని పని జరుగుతున్నట్లుగా బొగ్గన వేలేసుకున్నారు. ఆదిలక్ష్మి అంతతో ఆగలేక మరదలేం చేస్తోందో అని చిన్న ఈల వేసినట్టుగా కూసింది. ఆ మాట విని మంగళ బయటకొచ్చింది. అందరూ ముఖాముఖాలు చూసుకుని ఊరుకున్నారు. అవ్వా, మొన్ననగా రాయిలాంటి ముగుడిని మింగి నవ్వెలా వస్తుందే మీ గౌరమ్మకి. ఎంత చదువుకుంటే మాత్రం. అందరి తరపున ప్రతినిధిగా ఓ గట్టి చురక వేస్తున్నాననుకుంది ఆదిలక్ష్మి. మంగళకి అరికాలమంట నెత్తికెక్కింది. ఎవరు నవ్వినా చూసి సహించలేక ఏడ్చి చచ్చేని ఇలాంటి అమ్మతల్లులున్నారేమోలే. తను నవ్వింది. ఆ వంతు ఈ వంతు కలిపి నువ్వేడుస్తున్నావుగా. ఎంతకే ఆదిలక్ష్మి, తెలియకడుగుతాను. మొన్నటి వరకు అమ్మోరికి ఆగ్రహం వచ్చి మా రామంబావని మింగిందన్నారు. ఇప్పుడు గౌరీ మింగిందంటున్నావు ఏం కదా? గట్టిగా ముఖం ఈడ్చి గుట్టుగా అడుగుతుంటే ఆదిలక్ష్మి ముఖం మాడిపోతే మిగిలిన వాళ్ళకి చూడ వేడుకైంది. భలే మంగమ్మ, నీ నోట్లో చాకులున్నాయి అని మంగళపక్షం చేరిపోతున్న వాళ్ళని అసహ్యంగా చూసింది ఆదిలక్ష్మి. ఈ మూరకపు మూకను నమ్ముకుని అనవసరంగా మంగళచేత చీవాట్లు తిన్నానే అని విచారించి నలుగురు ఏమన్నా అనుకుంటారని అన్నానే కాని నాకెందుకులే అని మూతి 3 వంకర్లు తిప్పింది. అయినా అమ్మోరు గురించి ఆకతాయి మాటలేంటి? పదండి పదండి. కొంచెం వయసు మళ్ళిన వీరమ్మ తొందరించింది. ఎంతలో ఆదిలక్ష్మి తోడి కోడలు విన్నారా అంది భయంగా. ఏంటేటని అంతా ఆదుర్దా పడ్డారు. అమ్మోరు రాత్రుళ్ళు గుడి తలుపులు తెరుచుకుని బయటకొచ్చేసి సంచారం చేస్తుందట అనేసరికి ఆశ్చర్యంతో భయంతో నోళ్లు తెరుచుకుని ఆ అన్నారంతా ఒక్కసారి. నిజం, నిన్న రాత్రి మన మునసబ్బాబు నేడు రంగనాథం బాబు తన 2 కళ్ళతో చూశాడట. దగదగమని మెరిసిపోతుందట అమ్మ. ఎంత ధైర్యం ఉన్న బాబు కాలి సొత్తు కొద్దీ పొరుగులెత్తుకొచ్చాడట. మాలాంటోళమైతే సచ్చూరుకుందాం. ఆ మాటలు విని అందరూ భయంతో కొరడబారుతుంటే మంగళకి ముచ్చటేసింది. ఇంతకీ అంత అర్ధరాత్రి వేళ రంగనాథం మామ అటెందుకెళ్ళాడో పాపం అమాయకంగా అడిగింది ఆదిలక్ష్మి తోటి కోడల్ని. అలా అడుగు మరి. నిన్న మస్కెన్నెలు చూసి తెల్లారిపోయిందనుకుని పొలం గట్లంట బయలుదేరినాడట. గుడి దగ్గరికి రాబోయేసరికి అమ్మోరు ఎదురవుతుందట. ఇంకా ఉంటే నా గుండెలో ఆగిపోయినాయంటే నమ్ము మంగమ్మ. రచించి తల్లి, నువ్వే దిక్కు మాకు అంటూ రకరకాలుగా వేడుకొని లెంపలేసుకుని ఆ వార్త మిగిలిన వాళ్ళకి చాటడానికి బయలుదేరారంతా. భయమనేది ఎంత విచిత్ర భ్రాంతి. చిన్నప్పుడు అమ్మవారి పేరు వింటేనే భయపడేది. రాత్రి ఆ భయమంతా ఎటో ఎగిరిపోయిందో. ఆవిడతోనే తగుకెళ్ళింది తను.
అది నిజంగా భయం పోయే. అయితే మనుషుల్ని చూసి జడుసుకొని బోర్లా పడుతుందా? తనను చూసి వాళ్ళు జడుసుకున్నారు. మీది మిక్కిలి తనను అమ్మోరని పేరు కూడా పెట్టేశారు. జరిగింది తలుచుకుంటే మంగళకి నవ్వొస్తోంది. నిన్న రాత్రి ఆ చీకట్లో నువ్వని తెలియక భయపడినట్టున్నాడు అని గౌరంటుంటే చట్టున నోరు మూసేసింది మంగళ. చంపోపో, ఎవరితోనూ అనుకో, చిన్న గమ్మత్తు చేస్తాను. అయినా రంగనాథం పాపం ఒంటరిగా కాదులే, జంటగానే భయపడ్డాడు అని తమాషాగా నవ్వుతుంటే లలిత గుమ్మంలో అడుగు పెట్టింది. విన్నావా గౌరీ, నిన్న రాత్రి దూడ తప్పిపోయిందని వెతుకుంటూ వెళుతుంటే నరసమ్మకి అమ్మవారు కనిపించిందట. హడలిపోయి జ్వరం పెట్టేసుకుంది అంది వస్తూనే. ఇప్పుడు అర్థమైందిలే అని గౌరి నవ్వుతుంటే తెల్లబోయి చూస్తున్న లలితకు అందులోని పరమ రహస్యం వెల్లడించి భయం తీర్చింది మంగళ. వీళ్ళ ముఖమేడ్చా అదా కదా, ఇదేంటో ఎంతమంది చెప్పుకుంటున్నారు. ఆ తోవన చీకటి పడ్డాక ఎలా వెళ్లాలా అని బెంగెట్టుకు చస్తున్నాను నేను. నువ్వేనా అమ్మోరివి, రక్షించావు తల్లి అని తేలిగ్గా ఊపిరి తీసుకుంది లలిత. ఏం నరసమ్మా, పాపం నిన్న రాత్రి ఏదో అయిందట, జరమటగా నీకు అంటూ మంగళ వెళ్ళి పలకరించిపోయేసరికి గుణ ఏనుగుల మంచంలో దొర్లుతున్న నరసమ్మ 2 చేతులు ఎత్తేసింది. అడక్కమ్మాయిక, జ్వరమెట్టి చచ్చిపోవాల్సిందే. అదేం కాంతి, అదేం తేజస్సు, కళ్ళు మునిగిపోయాయి. నీ వల్లకాడు కాంతి కాదులే, అది భయం అని తిట్టుకుంటూనే భయభక్తులతో చూస్తూ దగ్గరగా వచ్చింది మంగళ. పోన్లే నరసమ్మ, ఈ జ్వరానికేం 2 రోజులుండి పోతుంది. కానీ నువ్వు మా రంగనాథమ్మావ ఎంత అదృష్టవంతులు కాకపోతే మీకు ఆవిడ దర్శన భాగ్యం కలుగుతుంది. నాలో ఇంకా ఏదో లోపముంది కనుకే కలలో మాత్రం కనిపించి ఊరుకుందా తల్లి అంటుంటే, ఏటి నీకు కనిపించిందా అంది రోజుకుంటూ భయంగా నరసమ్మ. అవును, కల్లోనే. కానీ చెప్తే ఎవరు నమ్ముతారు? నువ్వంటే ప్రత్యక్షంగా చూసిందానివి కనుక నమ్ముతున్నావని చెప్తున్నాననుకో. ఎవరికి మూడిందో ఏమో, ఆ తల్లి గుడి ముందరే నీతిమాలిన పనులు చేస్తున్నారట. వాళ్ళకి నా తడక చూపిస్తాలే అంది. మన పాలెంలో ఎవరున్నారు నరసమ్మ, అంత నీతి తప్పిన వెధవలు? ఏమో తల్లి, భయంతో గెడ్డగట్టుకుపోయానంటే నమ్ము అంది లెంపలేసుకుని. ఏటి తెల్లలా అందా అంటూ నరసమ్మ గజగజ వణకడం మొదలు పెట్టింది. ఇక అక్కడికి చాలని లేచొచ్చేసింది మంగళ. 3 రోజుల తర్వాత ఊరు మోటుమణిగాక ముసుగేసుకుని ముంగిట్లో అడుగుపెట్టిన రంగనాథాన్ని చూసి కంపించిపోతూ, వద్దెళ్ళిపో, అమ్మోరు తడక చూపిస్తానంటుందట అంటుంటే, ఏంటి అంటూ నరసమ్మ దగ్గర ఆమూలాగ్రంగా సంగతంతా విన్నాడు రంగనాథం. అద్గది సంగతి అంటూ పిడుగుల మంచం మీద చతికిలు పడ్డాడు. సంగతేంటో తెలుసుకునేందుకు ఇంతింత కళ్ళు చేసుకుని చేరుకొచ్చింది నరసమ్మ. పిచ్చిమొహమ, ఏంటా వెర్రిచూపు, ఇంకా తెలవలేదు? ఆ అమ్మోరు ఎవరనుకున్నావు? మంగళ. అమ్మమ్మ, దీనికి ఎన్ని గుండ్లు, ఇది నా కొంప మీదకి ఇంకేం తెస్తుందో. అసలు ఈ ఊరికి ఇదే అమ్మోరే కూర్చుంది. సరి చెప్తానుండు, ఏం చూసుకుని ఇదెంత మిడిసిపడుతుందో. దీన్ని పాలె నుండి గెంటించకపోతే నా పేరే కాదు అని భీష్ముళ్ళ ప్రతిజ్ఞ చేసేశాడు రంగనాథం. అమ్మా, దీని దారుణం కోలా అని బొగ్గలు నొక్కుంది నరసమ్మ అప్పటికి తేరుకుని. మొగుడు చచ్చిన నరసమ్మతో రంగనాథం కులుకుతున్నాడని ఎక్కడా బయట పెట్టేసి మంగళ తన పరువు తీస్తుందోనని ఓ పక్క భయపడుతూ మంగళని ఎలా మొట్టుబెట్టాలా అని తీవ్ర యోచన చేసిన రంగనాథం అంతే అని ఏదో నిశ్చయానికొచ్చినట్టు గట్టిగా తలాడించి చెరున అగ్గిపుల్ల వెలిగించి చుట్ట ముట్టించుకున్నాడు. అప్పటికే రాజు మంగళను పెళ్లి చేసుకుంటాడన్న వార్త ఆ నోట ఈ నోట అరుగుతోంది. రంగనాథం చెవిని కూడా పడింది. మంగళకి అంత అదృష్టం పట్టడం అతనికి సహించ సఖ్యంగా లేదు. పైకి ప్రేమ నటిస్తూ మావయ్య అంటూనే తనకు ఎసరు పెడుతోన్న ఆ పిల్లంటే అతనికి ఎప్పటినుంచో మహా మాటగా ఉంది. అక్కడికక్కడ కృష్ణవేణి వ్యవహారంలోనూ తనే కల్పించుకుని తనని చచ్చుపీనుని చేసేసింది. సుబ్బడి పెళ్లికేం విఘ్నం వస్తుందోనన్న భయంతో చచ్చినట్టు పడుండక తప్పలేదప్పుడు. లేకపోతే ఏం చేసేవాడో. అదెలాగూ తప్పిపోయింది. వ్రతం చెడి ఫలం దక్కకుండా పోయింది. ఇక్కడికిక్కడ అలాగే నరసమ్మతో తన వ్యవహారం కనిపెట్టి అప్పుడే చిన్న బెదిరింపులు ప్రారంభించింది. ఈ పిల్లని ఈ ఊరి పొలిమేరలు దాటిస్తేనే కాని తనకు తన కొడుక్కి మంచి రోజులు రావు అని ఎప్పుడైతే గట్టి నిశ్చయం చేసుకున్నాడో, మిత్రభేదమే ఇందుకు సుగమమైన మార్గమని కూడా నిశ్చయించుకుని మంగళ ఇంట్లో లేని వేళ చూసి మెల్లగా గౌరీ అనుకుంటూ లోపల అడుగు పెట్టాడు రంగనాథం. కన్నాకి చొక్కా గుండీలు కుడుతున్న గౌరీ హఠాత్తుగా ఊడిపడిన రంగనాథాన్ని చూసి చక్తురాలే లేచి నిలబడింది. రంగనాథం గొడుగు పక్కన పెట్టి తిరిగ్గా కుర్చీలో బైఠాయించాడు. చేసిన పనికి లోపల లెంపలేసుకుంటాడు అనుకున్న గౌరికి అతని ముఖంలో అలాంటి చిహ్నాలేమీ కనిపించలేదు. అతని రాకకు గౌరికొక్కటే కారణం తట్టింది. మంగళ తన దగ్గరేమీ దాచదని అతనికి తెలుసు. అందుచేత అతన్ని బయటపెట్టి అల్లరిపాలు చెయ్యొద్దని బ్రతిమాలుకునేందుకు వచ్చుంటాడు అనుకుంటుంటే అందుకు భిన్నంగా మొదలైంది అతని సంభాషణ. చూడు గౌరీ,
నేనన్నానని నువ్వేమనుకోకు. పెళ్లి కావలసిన పిల్ల అర్ధరాత్రి అపరాత్రి అనక బయట షికార్లు కొడుతుంటే లోకం ఏమనుకుంటుందో తెలుసా? ఆ ధోరణికి మొదట తెల్లబోయిన గౌరీ తెప్పరిల్లి, రంగనాథం గారు అంది గట్టిగా. మీరు మాట్లాడుతోంది ఎవరి గురించో తెలుసుకోవచ్చా? ఎవరి గురించైతే నేను మాత్రం ఎందుకు కల్పించుకుంటాను? మా చేతుల్లో పెరిగిన పిల్ల కదా అన్న మమకారం చావక కానీ నీ తోటికోడలు కాబోయే మంగళ గురించే అన్నాడో లేదో కస్సుమంది గౌరీ. నాకంతా తెలుసులేండి. మంగళ నిప్పులాంటి పిల్ల. అమ్మవారు కనిపించిందని లేనిపోని ప్రచారాలు చేసింది చాలక మీది మిక్కిలి నాతో చెప్పొచ్చారన్నమాట. మంగళ మంచి పిల్ల కనుకనే ఎవరిని వీధిని పెట్టదు. ఇదే మరొకరైతే ఓ గుటక మింగి గౌరికి అడ్డు తగిలాడు రంగనాథం. అయ్యయ్యో, చెప్పేది పూర్తిగా విన్నే లేదు కదూ. దానిమీద అనవసరంగా నేను ప్రచారాలు చేస్తానా? కాని ఆ దొంగసచ్చిన ముండ నిరసలేదు. అది అలాంటి ప్రచారాలైనా చేస్తుంది. నిన్న రాత్రి నేనా తోవంట పోతుంటే దూడ తప్పిపోయిందని అది కూడా అటే వస్తోంది. అది కాని మంగళని చూసి పోల్చిందంటే లేనిపోని అభాండాలు వేస్తుందని అమ్మవారిని నేనే దాన్ని బెదరగొట్టి తగలేశాను. చాలా గుమ్మనంగా చెప్పాడు రంగనాథం. ఇలాంటివాడు ఇంకేమేమి చేయగలడో అని యోచిస్తూ నోరు తెరుచుకుని ఉండిపోయింది గౌరీ. తన పాచిక పారింది. గౌరీ తన మాట నమ్మిందనుకున్నాడు రంగనాథం. ఇదే అదనని మరింత తీరిగ్గా సర్దు కూర్చున్నాడు. చూడు గౌరీ, ఒక్క మాట అడుగుతాను, ఏమి అనుకోకు. నీకు అమ్మవారే రామాన్ని మింగిందంటే నమ్మకముందా? లేదు. తన ఆలోచనలు కట్టిపెట్టి ఖచ్చితంగా చెప్పింది గౌరీ. నాకు లేదు. అతని ధోరణి ఆమెకు అంతుపట్టడం లేదు. అయితే నేనొక మాట చెప్తాను, వింటావా? మనిషి అయినా పశువైనా ఎంటడుగు పెట్టిన వేళ విశేషం అంటారు, అవునా? ఏంటి? అప్పటికి ఏదో కాస్త అర్థమైన గౌరి తీక్షణంగా అడిగింది. రంగనాథం కంఠంలో చెప్పలేని ఆప్యాయత చోటు చేసుకుంది. గౌరీ, నిజమాడితే నిష్ఠూరమని నాకు తెలుసు. కానీ నువ్వు తిట్టు కొట్టు ఏమైనా పడ్డానికి సిద్ధమై నేనొక్క మాట మాత్రం అనకుండా ఉండలేను. మంగళ పుడుతూనే దాని తండ్రి హరీం అన్నాడు. 4 ఏళ్లు తిరగకుండా ఆ తల్లి కాస్త గుటుకుమంది. ఆ తల్లిని వలలో వేసుకోబోయి చెంపదెబ్బతిన్న వైనం రంగనాథానికి ఒకసారి గుర్తుకొచ్చి కాసేపాగి మళ్లీ ప్రారంభించాడు. చేరదీసిన అవ్వ హఠాత్తుగా ఓనాడు గుండాగి చచ్చూరుకుంది. దిక్కులేని పక్షిలా తయారైన దాన్ని మీరు తెలుసో తెలియకో కొంపలో పెట్టుకున్నారు. అది అడుగు పెట్టించోట ఏమి అశుభం జరుగుతుందోనని నేను భయపడినంతా జరిగింది. ఎన్నడూ చీదీరగని పిడుగులాంటి రాంబాబు అక్కునక్కున పోయాడు. నీకున్నదల్లా ఆ నలుసేగా, వాడైనా నీకు దక్కాలంటే నా మాట కాస్త అర్థం చేసుకుని మంగళను బయటికి గెంటమంటారు, అంతేనా? అంది. శాంతంగా అడిగిన గౌరీ ఒక్కసారి చర్రుమంది. చూడండి రంగనాథం గారు, ఆయుష్ తీరిన వాళ్ళని ఎంత అదృష్టవంతులైనా 1/2 నిమిషం సేపు కూడా పట్టు ఉంచలేరు. ఆయుర్భాగ్యం లేకపోతే వీడు పోతాడేమో. ఎవరి కర్మకి ఎవరు కర్తలు? నా నొసట్రాత ఇలా ఉంటే దానికి విపరీతార్థాలు తీస్తారా? అభం శుభం ఎరుగని ఆ అమాయకురాలా మీకు కారణంగా కనిపించింది? నాకు అలాంటి మూఢనమ్మకాలు లేవు. మీకు మీ సలహాకి ఒక నమస్కారం. దయచేసి మీ పని మీరు చూసుకోండి, వెళ్ళండి నిర్మోహమాటంగా చెప్పేసింది గౌరీ. సరే, హితం వినకపోతే ఏం చేస్తాం? కానీ ఒక్క సంగతి మాత్రం గుర్తించుకో. నీకు నమ్మకమున్నా లేకపోయినా జరిగే అనర్థాలు మట్టుకు ఆగవు. అటుపై నీ ఇష్టం అని గొడుగు చేతపుచ్చుకున్నాడు. గౌరికి మనసంతా కలతబారిపోయింది. కొయ్యబారినట్టుగా కూర్చున్న మనిషి బలవంతాన మనసు మళ్లించుకుని లేవబోయేసరికి రంగనాథం లేడక్కడ. మంగళ వస్తుందేమో చూద్దామని గుమ్మం దాటొచ్చి మరోసారి నెత్తిమీద పిడుగు పడినట్టు అక్కడే ఆగిపోయింది. గడ్డిమేటు పక్కన కన్నా గోళికేలాడుకుంటున్నాడు. చీడిలో స్తంభానికి ఓ కాలు మడిచి ఆనుకుని దీర్ఘంగా ఆకాశంలోకి చూస్తోంది మంగళ. మంగళ ముఖం చూస్తుంటే ఆమె అంతా విందని అర్థమైపోయింది గౌరికి. ఎందుకో వాళ్ళ దుఃఖం పొంగుకొచ్చి అమాంతం మంగళను కౌగిలించుకుని మంగళ అంటూ వెక్కి వెక్కి ఆడవడం ప్రారంభించింది. గౌరి వెను నిమురుతూ దన్నుగా మరింత దగ్గరగా తీసుకుంది మంగళ. నేను నా కొడుకు దిక్కుమాలి ఉన్నాం మంగళ. మమ్మల్ని వదిలి నువ్వు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళొద్దు, వెళ్ళని చెప్పు అంది పసిపిల్లలా బేలగా చూస్తూ. వెళ్ళను గౌరీ, వెళ్ళను. నా వాళ్ళని వదిలి నేనెక్కడికి వెళతాను? నాకు రామంబావ అప్పగించిన బాధ్యత వదిలి నేను వెళ్ళలేను గౌరీ. కానీ ఈ రంగనాథం గడికి ఇంత బ్రహ్మాండమైన ఆలోచనొచ్చి ఇంత చక్కటి సలహాని నీకు అందజేయాలన్న సద్బుద్ధి ఎందుకు కలిగిందా అని మాత్రం ఆలోచిస్తున్నాను. వీడి మీద ఒక కన్నేసి ఉంచడం ఎందుకైనా మంచిది. లోపలికి పద అని లోపలికి తీసుకువెళ్ళింది మంగళ. ఆ రాత్రి రంగనాథం కంటి మీద కునుకు పడలేదు. కన్ను మూసినా తెరిచినా గౌరి రూపమే కనుల ముందు నిలుస్తోంది. అలనాడు ఈశ్వరుని ఆత్మలింగాన్ని అడగాలనొచ్చి విష్ణుమాయలో పడి పార్వతిపై మరులుగొన్న రావణాసురుడి చందంగా ఉంది అతని పరిస్థితి. అతనికిప్పుడు మంగళ మీద కసి తీర్చుకోవడం కంటే గౌరిని ఎలా వశపరుచుకోవడము అన్నది ముఖ్య విషయమై కూర్చుంది. రాజు ఇల్లు వదిలి వెళ్ళి అప్పటికి దరిదాపు 3 నెలలవుతోంది. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలీదు.
రోజూ కొండంత ఆశతో రాజు దగ్గర నుంచి ఉత్తరం వస్తుందేమోనని ఎదురు చూడడం, లేదనగానే తిన్నదంతా నీరైపోయినట్టు కూలబడ్డం మంగళ, గౌరీల దినచర్య అయింది. అప్పటికి ఇద్దరి దగ్గర ఉన్న కాస్తంత డబ్బు కూడా అయిపోయింది. చౌదరి దగ్గర దాచుకున్న డబ్బులోంచి మరో 100 రూపాయలు తెచ్చి వాడేసింది మంగళ. గౌరికి భవిష్యత్తు గాఢాంధకారంగా ఉంది. ఇదే అదనని రంగనాథం అప్పుల వాళ్ళందరికీ పురిక్కించడం ప్రారంభించాడు. ఆ రాజు ఏ దేశాలు పట్టిపోయాడు కదూ. ఇక వ్యవసాయం చేసేదెవరోయ్? ఒకవేళ ఏనాడైనా తిరిగొచ్చినా పొలం దున్నుకుంటాడా ఏం? ఆ గిత్తలమ్మేసి నీ సొమ్ము పారేయమను అని ఒకడికి, పొలం అమ్ముకుని బాకీ తీర్చమని ఒత్తిడి చేయమను అని మరొకడికి, ఇలా తలొకరిని రెచ్చగొడుతూ ఎవరు ముందు చొరవ చేసి వెళ్ళకపోతే వాడి బాకీ తీరకుండా పోతుందనే ఆదుర్ద కలిగించాడు అందరికీ. రంగనాథం పాచిక ఈసారి బాగానే పారింది. అసలే మతిపోతున్నట్లుగా ఉన్న గౌరిని బాకీలు తీర్చమని వేపుకు తినడం ప్రారంభించారు. రాజు వచ్చేవరకైనా ఆగమని కన్నీళ్లతో బ్రతిమాలిన గౌరి మీద వాళ్ళెవరికీ జాలి కలగలేదు. చివరికి గురవయ్య బలవంతాన ఎడ్లను తోలుకుపోవడానికి నిశ్చయించుకున్నాడు. కాని పొలుపు మీద చేయి వేయబోతుంటే చండికలా దూసుకొచ్చిన మంగళ ఖబర్దార్ అంటూ అడ్డు తగిలింది. అంత పౌరుషమైతే నా డబ్బు కక్కు, అంతవరకు కదలెక్కడి నుంచి చతికిలి పడ్డాడు గురవయ్య. ఏడ్చిందని మొగుడొస్తే నా మొగుడు వస్తాడన్నట్టు చిల్లర బాకీల వాళ్ళు మరో కొందరు అతనికి జత కూడారు. తత్ఫలితంగా మంగళ చేతిలో చిల్లి గవ్వలేని శుద్ధ పకీరుగా మిగిలింది. మంగళకి ఇంకేమీ మిగలలేదనుకుంటే ఎడతెగని దుఃఖం వచ్చింది గౌరికి. పోనిద్దు, నేను మాత్రం ఆ డబ్బు దాచుకుని చేసేదేముంది? బాకీలు తీరి ప్రాణానికి కాస్త హాయిగా ఉందంటే చాలు అనేసింది అతి తేలిగ్గా మంగళ. రాజు రావడం ఎప్పటికీ కనిపించడం లేదు. మళ్ళీ అప్పులకి బయలుదేరవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. చౌదరిని అడిగితే ఇచ్చి తీరతాడు. కానీ మంగళకు అభిమానం జాస్తి. అతని దగ్గర భయం కూడా ఉంది. ఉన్నదంతా తగలేసుకుని అప్పులకి బయలుదేరామన్నమాట అని ఒక్క మాట అన్నాడంటే చాలు పొడుచుకొని చావాలనిపిస్తోంది. దీనికి తోడు వచ్చిన కష్టాలు చాలవన్నట్టు కన్నాకి సుస్థి చేసింది. 3 రోజుల నుంచి మూసిన కన్ను తెరవలేదు. ధర్మాసుపత్రుల్లోని మందునీళ్ల కంటే మంచినీళ్ల నయం. డాక్టర్ని ఇంటికి తీసుకొచ్చి చూపించి తగిన మందులిప్పించాలంటే ముందు చేతిలో డబ్బుండాలి. ఎలా? కన్నా మంచమెక్కి అప్పటికి వారం రోజులైంది. జ్వరం ఎక్కడా తగ్గుముఖం పట్టలేదు. అభిమానం చంపుకునో చీవాట్లకు సిద్ధపడో చౌదరినే డబ్బు అడగడానికి మంగళ నిశ్చయించుకోబోయేసరికి ఆ తొలి రోజు సాయంకాలమే అతని తమ్ముడికి సుస్థిగా ఉందని వైరొస్తే హడావిడిగా వెళ్ళిపోయాడని కేశవులతాత చెప్పాడు. మంగళకి తన మీద తనకే కోపం. రంగనాథం మరో కారణం కొద్దీ తనను నష్టజాతకురాలని ప్రచారం చేస్తున్నాడని సర్దుకో చూసినా అది నిజంగా నిజమేమోనన్న భయం పట్టుకు పీడించసాగింది. తన అనుమానాలు భయాలు ఏమాత్రం బయటపెట్టినా గౌరి మరింత బాధపడచ్చునని ఎక్కడలేని బెంకం నటిస్తూ అప్పు కోసం తిరుగుతూనే ఉంది. గురవయ్యశెట్టి గురక గొంతుకులో లౌక్యం పలుకుతోన్న సమయంలోనే వెనకగా వచ్చిన రంగనాథం, ఏం గురవయ్య కులాసానా అంటూ అక్కడే ఉన్న మంగళను చూసి, ఓసి నువ్వటే ఏటి సంగతి అన్నాడు కవ్వింపుగా. ఆ రోజు అతను గౌరితో అన్న మాటలన్నీ మంగళ చెవులారా విని కూడా మెత్తగా ఊరుకోవడంతో అతనికి చెప్పలేని ధైర్యం వచ్చింది. ఏం లేదు అనేసి తల వంచుకుని వెళ్ళిపోయింది మంగళ. పొగరుమూత గిత్తకి ఇప్పుడిప్పుడే తెలిసొస్తుందన్నమాట మన తడాక అని గర్వంగా మీసం మేలేసుకున్నాడు రంగనాథం. అటుపైన మంగళ అప్పడిగిన వైనం దిక్కుమొక్కులేని వాళ్ళు తీరుస్తారా అన్న భయంతో తను మొండిచేయి చూపిన వైనం ఘనంగా చెప్పుకుంటుంటే జిలేబీ తింటున్నట్టు పెదవులు చప్పరించుకున్నాడు రంగనాథం. గౌరిని వశపరుచుకునేందుకు అతనికిదొక సదవకాశంగా కనిపించసాగింది. రంగనాథం ధర్మమాని మంగళకెక్కడ అప్పు పుట్టలేదు. అతని పొలుకుబడిని అధిగమించి ఒకే ఒక్క ఆశ మిగిలింది మంగళకి. అదే కృష్ణవేణి. స్నేహాన్ని చనువుని స్వప్రయోజనాల కోసం వినియోగించుకోవడం ఇష్టం లేకున్నా కన్నా ప్రాణాలు నిలవడమే అన్నింటికన్నా ముఖ్యమని తన అభిమానాలు అహంభావాలు తలెత్తడానికి వీల్లేదని శాసించుకుని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ కృష్ణవేణి ఇంటికి దారి తీసింది మంగళ. సందుమలుపు తిరిగి గుమ్మంలో అడుగు పెట్టబోతుంటే ఇంట్లోంచి పెద్ద కేకలు వినిపించి మంగళ పాదాలు అక్కడే ఆగిపోయాయి. ఓ మారు చుట్టూ చూపు తిప్పింది. అప్పటికే చిక్కటి చీకట్లు అలుముకున్నాయి. జాగ్రత్తగా చెవి ఒగ్గి బయటనుంచే వింది మంగళ. పేనుకు పెత్తనమిస్తే నెత్తంతా సెడగొరిగిందట. ఏదో ముసలముండవి ఫోన్లేని సేరదీతే నా కూతురి నాకు కాకుండా చేద్దామని చూస్తున్నావా అని బుసలు కొడుతోంది మాణిక్యం. తను చేసిన బోధ తాలూకా పర్యవసానమేనని మంగళకు అర్థమైంది. ఓలోలు మాణిక్యం, తగ్గే నోరు ముయ్య ముందల ముట్టి 50 రూపాయలిచ్చి కొన్నంతకే నీ కూతురైపోద్దటే. నువ్వేం బండెలో పేగులు బల్లుమానేలా కనిసొచ్చావటే. నువ్వు నొంగదీలేని పిల్లకి ఆటాపాట చెప్పి దారికి తెచ్చింది నేను. నా ఇట్ట ప్రకారం తిప్పుకుంటాను, 4 రాళ్ళు సంపాదిస్తాను. నోరు మూసుకుని పడుంటే నువ్వు బుక్కుడు గంజి తాగుతావు, లేకుంటే అది లేదు. అంతే చెప్పే ఏడమ్మా
తబలాలా టంగు టంగుమని పైకాలంలో వాగి ఊరుకుంది జీవరత్నం. ఎంతోసేపటి నుంచి వాళ్ళిద్దరి మధ్యలో కృష్ణ చిక్కుకుంది. ఆ మధ్య మంగళ సలహా ప్రకారం జీవరత్నంతో అతి సన్నిహితంగా మసలడం, అదంటే పడిచేస్తున్నట్టు నటించడంతో మాణిక్యానికి ఉడుకుమోత్తనం ఎక్కువైంది. ముసల్దాన్ని ఎలాగైనా బయటికి గెంటి మంగళ సలహా పాటించి బాగుపడాలని నిశ్చయించుకుంది. కృష్ణవేణి నటనంతా నిజమేనని నమ్మేసిన జీవరత్నం మాణిక్యానికి ఒక కిక్కిచ్చేసి కృష్ణను వెంటబెట్టుకుపోయి పట్నంలో ఏ మారుమూలో పెద్ద వ్యాపారం పెట్టేయాలని ఒబలాట పడుతోంది. ఏ మార్పు కోసమైతే ఇన్నాళ్లుగా నాట్యం నేర్చుకున్నట్లు నటించి నాటకమాడిందో ఆ మార్పు కలిగే సమయం ఆసన్నమవుతోంది. కాసేపు కృష్ణవేణి ఏమీ అనలేకపోవడం చూసి మాణిక్యం ఏడుపు ప్రారంభించింది. ఆ అలుసు చూసుకుని జీవరత్నానికి ఏనుగు బలం వచ్చింది. నీకేడుపే మిగులుద్ది నోరు చేసుకుంటే, మంచిగుంటే తోసినప్పుడు ఇంత పని పారెత్తాలే. ఏనమ్మా పట్నం వెళ్ళిపోవడం ఖాయం. నువ్వు అరిసొచ్చినా అది జరిగి తీరుతాది. అబ్బబ్బా ఏంటి వెదవగోలా. ఊరుకుని కృష్ణవేణి నోరిప్పడంతో మాణిక్యం టక్కున ఏడుపాపేసి కొరడాల్లా లేచి నిల్చుంది. నీతో పట్నం వస్తానని నేనెప్పుడు చెప్పాను అంది కృష్ణ. ముఖాన కత్తి వేటుకు నెత్తురుచుక్క లేనట్లుగా తయారైన జీవరత్నం ఏటి అంది కాస్త తేరుకొని. నీతో నేను రాను మరీ ఖచ్చితంగా చెప్పింది కృష్ణవేణి. మాణిక్యానికి ఒక్కసారి యవ్వనం వచ్చినట్లే తట్టుకోలేనంత తబ్బిబ్బైంది. కృష్ణ ఎంత సల్లని మాట్లాడావే, ఈ ముండకి తగినట్టు బుద్ధి చెప్పి గెంటు అంది ఉద్రేకంగా. గెంటకపోతే చూస్తూ ఊరుకుంటానా? కంటేనేం కొంటేనేం వీళ్ళంత దాన్నింత దాన్ని చేసింది నువ్వా అదా? పోనీ కదని ఓపిక తెచ్చుకుని ఆటో పాటో చెప్తుందని అభిమానంగా తిరిగితే నీకు నాకు కాకుండా చేద్దామని చూస్తోంది. ఇంకా ఇంట్లో ఉండాలనే విశ్వాసఘాతకం కాదు. నీ దారి నువ్వు చూసుకో. మా అమ్మని మళ్ళీ ఏమేనంటే మాత్రం నేను ఊరుకోను జాగ్రత్త. కృష్ణవేణి దడదళ్లాడించింది. అది కూడా ఆమె నాటకంలో ఒక భాగమేనని తెలియని మాణిక్యం పులిపిల్లలా తయారైంది. ఇప్పుడు తెలిసిందా? అది నా కూతురే ముసలముండ, నా కూతురు. ఇక నీ దిక్కున కాడ చెప్పుకో. పట్నమే పోతావో పచ్చబద్దల పల్లకెక్కుతావో నీ ఇష్టం. నా గుమ్మం దిగుముందు అని ఓ రాజశాసనం పారేసింది. ఇప్పుడు ఏడుపు ముసల్దాని వంతైంది. అయితే అది ఏడుస్తూ కూర్చోకుండా నోటికొచ్చిన మాటల్లా అంటోంది. పరిస్థితి ఆమూలాగ్రం అర్థమైంది మంగళకి. అటువంటి సమయంలో వాళ్ల మధ్యకు వెళ్లడం అట్టే శ్రేయస్కరం కాదని నిశ్చయించుకుని అక్కడ్నుంచే వెనుతిరిగిపోయింది.